హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇప్పుడు నేను చెప్పేది. అదే శ్రింకేజ్ లిమిట్, లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్. ఇది చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితారు. చాలా హార్డ్ అనుకుంటారు. ఇది వెరీ ఈజీ అండి. ఓకే. నేను చెప్పేస్తా జస్ట్ 5 మినిట్స్ నాకు ఇచ్చేసేయండి. మొత్తం నేను క్లియర్ చేసేస్తా అండి. మళ్ళా మీరు లైఫ్‌లో మర్చిపోరు. శ్రింకేజ్ లిమిట్, లిక్విడ్ లిమిట్ అండ్ ప్లాస్టిక్ లిమిట్ దీన్నేమంటారండి? ఈ మూడిటిని కలిపి అటర్బర్గ్ లిమిట్స్ అని అంటాం. ఓకే. అటర్బర్గ్ లిమిట్స్. ఓకే. ఇక్కడ రాస్తాండి. అటర్బర్గ్ లిమిట్స్. అటర్బర్గ్ లిమిట్స్ అంటే బేసిక్ డెఫినిషన్. బేసిక్‌గా మీరేం గుర్తుపెట్టుకోనంటే బౌండరీ వాటర్ కంటెంట్స్. అంటే ఒక్కొక్క వాటర్ కంటెంట్ బౌండరీ దాటినప్పుడు అది ఒక్కొక్క స్టేట్‌లోకి వెళ్ళిపోతదనమాట. సాలిడ్, సెమీ సాలిడ్, ప్లాస్టిక్, లిక్విడ్ ఒక్కొక్క వాటర్ కంటెంట్ బౌండరీ వాటర్ కంటెంట్. ఆ స్టేజ్ దాటంగానే ఒక్కొక్క స్టేట్‌కెళ్ళిపోద్దనమాట. ఓకే. ఫస్ట్ ఏందండి? ఫస్ట్ వచ్చేసి ష్రింకేజ్ లిమిట్. ద బౌండరీ వాటర్ కంటెంట్ ఎట్ విచ్ సాయిల్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ టు సెమీ సాలిడ్. ఫస్ట్ సాలిడ్ స్టేట్, సెమీ సాలిడ్ స్టేట్ అంటే ఏందో చూద్దామండి. ఫస్ట్ సాలిడ్ స్టేట్ అంటే మీరు దీనికి వాటర్ యాడ్ చేశారనుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి వాల్యూమ్ డజంట్ చేంజ్. ఈ స్టేజ్‌లో మీరు వాటర్ యాడ్ చేస్తే అది ఎందులోకెళ్తది? వాయిడ్స్ లోపలికెళ్ళిపోతది. వాటర్ అనేది వాయిడ్స్‌ని ఫిల్ చేస్తదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మాయిశ్చర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. బట్ వాల్యూమ్ ఏమన్నా పెరుగుతుందా చూడండి. వాల్యూమ్ అనేది యూనిఫార్మ్‌గా స్ట్రెయిట్ లైన్ ఉంది గదా! వాల్యూమ్ చేంజ్ అవ్వదు. మీరు పోసిన వాటర్ అంతా వాయిడ్స్‌లోకి వెళ్ళిపోతదనమాట. వాల్యూమ్ అనేది ఫిక్స్‌డ్. ఓకే. దీన్ని మనం సాలిడ్ స్టేట్ అని అంటామనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? నెక్స్ట్ వచ్చేసి సెమీ సాలిడ్ స్టేజ్. సెమీ సాలిడ్ అంటే ఒక్క నిమిషం ఐ విల్ చేంజ్ ద కలర్. సెమీ సాలిడ్ అంటే బేసిక్‌గా మీరు చీజ్ తీసుకోండి. చీజ్. ఓకే. చీజ్ ఎట్లుంటదో ఒక క్యూబ్ ఆఫ్ చీజ్‌ని ఇమాజిన్ చేసుకోండి. అది సెమీ సాలిడ్ స్టేట్ అనమాట. అంటే ఆ స్టేట్‌లో ఎట్లుంటదంటే అది బ్రిటిల్‌గా ఉంటదండి. బ్రిటిల్ అంటే ఇన్ కేస్ దాన్ని మీరు ఎక్స్‌పాండ్ చేయనీకి ట్రై చేశారనుకోండి ఇరిగిపోద్ది. క్రాక్స్ వచ్చేస్తాయన్నమాట. ఓకే. చీజ్ సెమీ సాలిడ్ అంటే ఏం గుర్తుపెట్టుకోండి చీజ్. చీజ్ ఆర్ చాక్లేట్. ఓకే. అంటే చాక్లేట్ అంటే కొంచెం థిక్ చాక్లేట్ అండి. కొంచెం క్రీమీ చాక్లేట్స్ ఉంటాయి గదా! అదన్నమాట. అంటే కొంచెం ఇట్లా గుంజితే ఇరిగిపోతది చూసిర్రా? అది సెమీ సాలిడ్. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ తీసుకుందాం. ప్లాస్టిక్ స్టేట్ అంటే ఏందండి? ప్లాస్టిక్ స్టేట్ అంటే బేసిక్‌గా క్లే టైప్ అన్నమాట. క్లే టైప్. ఈజీగా మౌల్డ్ అయిపోతది. మీరు ఏ షేప్ అయినా తీసుకోండి. ఈజీగా మౌల్డ్ అయిపోయే స్టేట్ ఏదన్నా ఉంది అంటే అది ప్లాస్టిక్ స్టేట్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంది లిక్విడ్. లిక్విడ్ అంటే ఇంక బేసిక్‌గా ఆహ్, సాయిల్ అనేది ఫ్లోట్ అవుతా ఉంటది. సాయిల్ ఫ్లోట్స్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఫస్ట్ సాలిడ్ అంటే ఏంటిదండి? సాలిడ్ అంటే వాయిడ్స్‌లోకి వాటర్ ఎళ్తది. వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. వాల్యూమ్ డజంట్ చేంజ్ ఇన్ సాలిడ్. ఈ గ్రాఫ్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. సెమీ సాలిడ్ అంటే ఏంటిది? సెమీ సాలిడ్ అంటే చీజ్‌లాగా ఉండడం అండి. ఓకే. చీజ్ అంటే ఏంది? అది బ్రిటిల్‌గా ఉంటది. అంటే సాలిడ్ కన్నా కొంచెం వీక్ ఉంటది. కొంచెం వీక్. మీరిట్లా లాగిర్రంటే ఇరిగిపోతదనమాట. అది సెమీ సాలిడ్. నెక్స్ట్ ప్లాస్టిక్ అంటే ఏందండి? క్లే. మీరు క్లేని తీసుకోవచ్చు కదా! క్లే బొమ్మలు చేస్తారు. క్లేతో చేస్తారు కదా! అది ప్లాస్టిక్ స్టేజ్. బేసిక్‌గా ఎలాస్టిక్ మోడ్‌లో ఉంటదండి. ప్లాస్టిక్ అంటే మీరు లాగొచ్చు దాన్ని ఇట్లా థ్రెడ్ లాగా ఫార్మ్ అయితదనమాట. దాన్ని మనం ప్లాస్టిక్ స్టేట్ అంటాం. నెక్స్ట్ లిక్విడ్ అంటే ఏంటిది? సాయిల్ అనేది ఫ్లోట్ అయిపోతది ఇంగ వాటర్‌ల. మీకు వాటరే కనిపిస్తది. సాయిల్ అనేది మీద ఫ్లోట్ అయిపోతా ఉంటది. దాన్ని లిక్విడ్ స్టేట్ అంటాం. ఓకే. బేసిక్‌గా ఒక్క నిమిషం చాలా నిండిపోయినట్టుంది. రబ్ చేద్దాం. హ్మ్. ష్రింకేజ్ లిమిట్. ష్రింకేజ్ లిమిట్ అంటే ఏందంటే, ఎక్కడైతే సాలిడ్ టు సెమీ సాలిడ్ కన్వర్ట్ అయితదో దాన్ని ష్రింకేజ్ లిమిట్ అంటామనమాట. మరి ప్లాస్టిక్ లిమిట్ అంటే ఇట్స్ ద బౌండరీ వాటర్ కంటెంట్ ఆర్ మినిమమ్ వాటర్ కంటెంట్. మీరు బౌండరీ అనొచ్చు ఆర్ మినిమమ్ వాటర్ కంటెంట్ అనొచ్చు. The boundary or minimum water content at which semi-solid converts to plastic state is plastic limit. The boundary water content at which the plastic limit converts to liquid is liquid limit. ఓకే. వీటికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడు క్లారిటీ ఉంటదనమాట. అంటే సెమీ సాలిడ్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ ఎగ్జాంపుల్, లిక్విడ్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే దీనికి ఏం చెప్పినా, దీనికి చీజ్ ఆర్ క్రీమీ చాక్లేట్ అంటే కొంచెం బ్రిటిల్ ఉంటది. ఇట్లా లాగితే క్రాక్స్ వచ్చేటట్టు. ప్లాస్టిక్ అంటే ఏంటిది? క్లే.
క్లే ఆర్ బబుల్ గమ్ గూడా తీసుకోవచ్చు. బబుల్ గమ్ ఏది ఇట్లా లాగితే ఇట్లా ప్లాస్టిక్ షీట్‌లోనే వస్తదండి. లిక్విడ్‌కి ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదండి. ఏముంది సాయిల్ ఫ్లోటింగ్. దీన్ని లిక్విడ్ అంటాం. ఓకే. సో, ఇదండి లిమిట్స్ వచ్చేసి. ఈ లిమిట్స్‌ని మనం ఇండిసెస్ ద్వారా మెజర్ చేస్తామండి. ఓకే. సో, ఇండిసెస్ యూజ్ చేసి మనం మెజర్ చేస్తామనమాట. సో, ఫస్ట్ వచ్చేసి ఏంటిది? ష్రింకేజ్ లిమిట్. దీన్ని డినోటెడ్ బై ఐపీ అండి. Shrinkage limit is denoted by IS అండి. Shrinkage ఒక్క నిమిషం. సారీ. కన్‌ఫ్యూజ్ అయినా. షింకేజ్ ఓహ్! షింకేజ్ ఇండెక్స్ అండి. సారీ. షింకేజ్ ఇండెక్స్. నేను షింకేజ్ లిమిట్ అని రాసా. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే ఉన్నట్టు. ఓకే. IS ఈజ్ ఈక్వల్ టు WP మైనస్ WS. ఇది ష్రింకేజ్ ఇండెక్స్. నెక్స్ట్ ప్లాస్టిక్ ఇండెక్స్. It is denoted by IP. WL minus WP. Next, liquid index. W minus WP by IP. లిక్విడ్ ఇండెక్స్ని IL అండి డినోట్ చేసేది. నెక్స్ట్ ఒక్క నిమిషం. కన్సిస్టెన్సీ ఇండెక్స్ IC ఈక్వల్ టు WL మైనస్ W బై IP. ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి. IL ప్లస్ IC ఈక్వల్ టు ఇది IL, ఇది IC ఈక్వల్ టు 1. ఓకే. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అండి. షింకేజ్ ఇండెక్స్, ప్లాస్టిక్ ఇండెక్స్, లిక్విడ్ ఇండెక్స్, కన్సిస్టెన్సీ ఇండెక్స్. షింకేజ్ ఇండెక్స్ అంటే ఏంటిది? ప్లాస్టిక్ వాటర్ కంటెంట్ మైనస్ షింకేజ్ వాటర్ కంటెంట్. ఇది లిక్విడ్ వాటర్ కంటెంట్ లిక్విడ్ లిమిట్ మైనస్ ప్లాస్టిక్ లిమిట్. ఇది ఇది క్వశ్చన్‌లో ఇస్తాడండి. వాటర్ కంటెంట్ అది. నార్మల్ వాటర్ కంటెంట్ అని చెప్పి అది ఇచ్చేస్తాడు. ఇది ప్లాస్టిక్ లిమిట్. ఐపీ అంటే WL మైనస్ WP. సో, IL ప్లస్ IC చేస్తే 1 వచ్చేస్తది. ఇది వచ్చేసి కన్సిస్టెన్సీ ఇండెక్స్. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్ అండి. For more similar content, you can subscribe.